హలో అందరికీ ఈరోజు మన టాపిక్ ఏంటంటే హౌ టు స్టార్ట్ కోడింగ్. చాలా కష్టంగా కూడా ఉందన్నమాట స్టార్టింగ్. ఇది స్టార్ట్ చేస్తున్నప్పుడు కోడింగ్ కానీ ప్రోగ్రామింగ్ కానీ. అసలు కోడింగ్ అంటే ఏంటి, ప్రోగ్రామింగ్ అంటే ఏంటి అది చూద్దాం ఫస్ట్. ప్రోగ్రామింగ్ అంటే ఏంటి లేదు. ఇప్పుడు 1+2 అంటే నువ్వు ఎంత చెప్తావు, ఈజీగా చెప్పేస్తావు 3 అని. బట్ నేను ఎక్కువ నెంబర్స్ అడిగాను అనుకో, చాలా పెద్ద నెంబర్స్, లేదంటే మల్టిప్లికేషన్ అడిగాను, పెద్ద నెంబర్స్ అనమాట, లాంగ్ నెంబర్స్లో అడిగాను, నీకు టైం తీసుకుంటుంది. అది నువ్వు ఒక కోడ్ రాసి పెట్టేసామంటే అది నీకు తక్కువ టైంలో వచ్చేస్తుంది అనమాట, టైం సేవ్ అవుతుంది. సో అందుకే ప్రోగ్రామింగ్ అనేది అంటే మనం ఒక కోడ్ అనమాట, దానికి ఏం తెలియదు, మనం కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దానికి ఇస్తాం, ఇలానే చెయ్యి అని. అది మనకి అలానే చేసి ఆ రూల్స్ని బట్టి ఇస్తుంది అనమాట, దాన్నే ప్రోగ్రామింగ్ అంటాం. ఓకే, ఇప్పుడు ఎలా స్టార్ట్ చేయాలో చూద్దాం. ప్రోగ్రామింగ్ అన్న కోడింగ్ అన్న రెండు ఒకటే, పెద్ద ఏం డిఫరెన్స్ లేదు. ఇప్పుడు వీడియో అయితే మొదలు పెట్టామంటే ఫస్ట్ ఏం చేయాలి, ఫస్ట్ మీరు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మల్టిపుల్ ఉంటాయి అన్నమాట, చాలా అంటే చాలా ఉంటాయి. బట్ మీరు ఆల్రెడీ వింటారు, 4 అనేది మనం మామూలుగా వింటూ ఉంటాం అనమాట. సి++, జావా, పైథాన్, ఇంకా ఉన్నాయి. బట్ ఎక్కువ అయితే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ఇవే వింటామన్నమాట. ఇప్పుడు మీరు జావా జోలికి వెళ్ళకండి, సి++ జోలికి వెళ్ళకండి, పైథాన్ కానీ సి కానీ. నేను రికమెండ్ చేసేది ఏంటంటే సి. ఫస్ట్ ఇయర్లో మీకు ఉండేది కూడా సి లాంగ్వేజే పెడతారు చాలా కాలేజెస్లో, కొంతమంది పైథాన్ పెడతారేమో. సి స్టార్ట్ చేయండి, లేదు మీకు ఇష్టం అంటే పైథానే స్టార్ట్ చేయండి. పైథాన్ చాలా ఈజీ అనమాట, చాలా ఈజీ. బట్ సి నేర్చుకున్నారంటే మీరు ఏ లాంగ్వేజ్ అయినా ఈజీగా నేర్చుకోవచ్చు, కాబట్టి నేను సీని అయితే రికమెండ్ చేస్తున్నా. నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏంటంటే లర్న్ ఫండమెంటల్స్. దాంట్లో ఉంటే చిన్న చిన్న బేసిక్స్ అన్నీ నేర్చుకోండి అనమాట. ఎక్కువ దీంట్లో డెప్త్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, సి కాబట్టి డెప్త్ అయితే వెళ్ళకండి. సింపుల్ అనమాట. ఎగ్జాంపుల్స్, ప్రింట్ ఎలా చేయాలి, ఇన్పుట్ అవుట్పుట్ అనమాట. ఇన్పుట్ అంటే యూజర్ నుంచి వాడు వాల్యూస్ ఎంటర్ చేసేదనమాట, అవుట్పుట్ అంటే ప్రింట్ స్టేట్మెంట్. నెక్స్ట్ కండిషనల్ స్టేట్మెంట్స్, నెక్స్ట్ లూప్స్, ఫంక్షన్స్. ఇవి ఎక్కడైనా రాసుకోవచ్చు అనమాట నేను చెప్తుంటే మీరు. ఇవి ఫండమెంటల్స్ అనమాట దీంట్లో. ఇన్పుట్ అవుట్పుట్ కానీ, కండిషనల్ స్టేట్మెంట్స్, లూప్స్, ఫంక్షన్స్. నెక్స్ట్ పాయింటర్స్ అనే కాన్సెప్ట్ కూడా వస్తుంది. బట్ మెయిన్గా ఇవి చూసుకోండి అనమాట, ఇవి చూసుకోండి. ఇంకా అయిపోయి లర్న్ ఫండమెంటల్స్ అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ స్టెప్ రీసోర్సెస్. ఎక్కడ నేర్చుకోవాలి. నేనైతే చాలా ఎతికాను అనమాట, నిజం చెప్తున్నాను. నేను ఒక్క ఛానల్లో ఉండలేదన్నమాట. ఇప్పుడు సపోజ్ ఒక ఛానల్లో స్టార్ట్ చేస్తాను. నేను స్టార్టింగ్ ఐ థింక్ కోడ్ విత్ యార్ అనుకుంటా, ఇంగ్లీష్ ఒక కోర్స్ ఉందన్నమాట, ఇంగ్లీష్లోది. అది స్టార్ట్ చేశాను. మధ్యలో కొన్ని కాన్సెప్ట్స్ అనేది అది నాకు బోర్ కొట్టడం వల్ల ఏమో లేదు, నేను సరిగ్గా వినపడకపోవడం వల్ల తెలియదు కానీ నాకు అర్థం కాలే, ఛానల్ స్కిప్ అయిపోతుంటే. ఆ ఛానల్లో ఆ టాపిక్ అనేది నాకు అర్థం కాకుంటే వేరే ఛానల్లో వెళ్ళిపోయి దాంట్లో చూస్తాను, దాన్ని నేర్చుకొని అది అర్థమైతే మళ్ళీ ఈ ఛానల్లోకి వచ్చి కంటిన్యూ చేసేవాను అనమాట. అలా మీరు ఒకే ఛానల్లో ఉన్నారంటే అర్థం కాకుంటే అది ఎన్నిసార్లు చూసినా వేస్ట్ అనమాట. మీరు వేరే ఛానల్కి వెళ్తే అతని ప్రొనౌన్సియేషన్ కానీ అతని ఎక్స్ప్లెయినింగ్ కానీ మారచ్చు, అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. సో మీకు అర్థం కాకుంటే ఛానల్స్ అలా మారుతూ ఉండండి. నన్ను అడిగితే యూట్యూబ్లోనే అన్ని కోర్సెస్ ఉన్నాయి. సి కానీ మీరు పైథాన్ కానీ నేర్చుకోవాలంటే మల్టిపుల్ వీడియోస్ చాలా ఉంటాయి. దాంట్లో మీరు ఏదో ఒక సెలెక్ట్ చేసుకోవచ్చు. జావా నేర్చుకునే వాళ్ళు కూడా ఉంటాయి, చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. మీరైతే ఎక్స్ప్లోర్ చేయాలన్నమాట. చాలా టైం ఉంటుంది, ఎక్స్ప్లోర్ చేయండి. ఒక వీడియో సెలెక్ట్ చేసుకోండి, కూర్చోండి, ఒక 10 మినిట్స్ 20 మినిట్స్ కూర్చోండి. బాగా అర్థమవుతుంది, బాగా చెప్తున్నాడంటే కంటిన్యూస్ వినండి, లేదంటే స్కిప్ చేసి వేరే ఛానల్కి వెళ్ళిపోయి అందులో చూడండి అనమాట. ఇక నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ కన్సిస్టెన్సీ అనమాట. కన్సిస్టెన్సీ డైలీ. ఈరోజు నాకు కూడా కన్సిస్టెన్సీ ఏం లేదు, బట్ కన్సిస్టెన్సీ అనేది మనమే పెంచుకోవాలి. ఏంటంటే ఈరోజు మనం కూర్చుంటాం, ఓకే, ఈరోజు మనం కూర్చుంటాము ప్రోగ్రామింగ్ చేసేయాలి, ఈరోజు ఎట్లయినా సార్ చెప్పినాడు వాళ్ళు చెప్పినాడని. బట్ ఈరోజు ఏదో ఐ థింక్ 1 అవర్ కానీ 30 మినిట్స్ కానీ కూర్చొని అబ్బాయి ఏం చేస్తాలే అప్ప, రేపు చదువుకుందాం, రేపు మళ్ళీ కూర్చోం, మన్నాడు కూర్చుంటే మళ్ళీ అవతల మన్నాడు కూర్చోం, అలా డే బై డే స్కిప్ కానీ అలా చేసుకోకుండా మీరు డైలీ ఒక టైమింగ్ ఇచ్చుకోండి అనమాట. హాఫ్ అన్ అవర్ ఇచ్చినా ఏం పర్వాలేదు, 1 అవర్ ఇచ్చినా పర్వాలేదు. బట్ మీరు ఒక టైమింగ్ ఫిక్స్ అయ్యాక, నేను కాలేజీలో ఉన్నప్పుడు మా సార్ ఒకటి చెప్పిండు అనమాట, మీరు మైండ్ రిప్రజెంటేషన్ చేసుకోండి. ఇప్పుడు ఒక గ్రాఫ్ ఉంది, గ్రాఫ్లో కింద నుంచి గ్రాఫ్ అనేది పైకి వెళ్తూ ఉంటుంది, లైన్ అనేది. ఆ లైన్ మీరు అంటే మీ టైమింగ్ ప్రకారం అనమాట, ఆ టైమింగ్ పెరిగితే పర్వాలేదు. ఆ టైమింగ్ అనేది మీరు 1 అవర్ తీసుకున్నారనుకోండి, ఆ 1 అవర్ డైలీ తీసుకుంటే నో ప్రాబ్లం, ఆ 1 అవర్ పెరిగినా నో ప్రాబ్లం. బట్ ఆ 1 అవర్ తగ్గకూడదు.
ఇది కన్సిస్టెన్సీ. అలా చేసుకుంటే వెళ్ళాలంటే మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఇదే అనమాట 4th స్టెప్, బీ కన్సిస్టెన్సీ. డైలీ ఒక టైమింగ్ పెట్టుకున్న 30 మినిట్స్ ఇచ్చినా ఓకే, బట్ అది తగ్గకూడదు అనమాట. ఇంకా ఇంక్రీజ్ అయినా పర్వాలేదు, ఆ టైమింగ్ అనేది రోజు తగ్గకూడదు. ఆ టైమింగ్ పెట్టుకొని మీరైతే ప్రాక్టీస్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఇప్పుడు నేను ఇవి ఇన్పుట్ కానీ అవుట్పుట్ కానీ కండిషనల్ స్టేట్మెంట్స్, లూప్స్, ఫంక్షన్స్, ఈ పేర్లు కొంచెం కన్ఫ్యూజ్ ఉంటాయి. మీరు ఆటోమేటిక్గా నేర్చుకుంటా అంటే అది అలవాటు అయిపోతుంది. ఇవి నేర్చుకోమని చెప్పాను కదా, బట్ ప్రాక్టీస్ చేయాలన్నమాట. కొన్ని క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. మీరు వెబ్సైట్లకి ఏం వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. మీ సబ్జెక్ట్ సంబంధించే ఉంటుందన్నమాట. ల్యాబ్ కానీ అట్లుంటే దాంట్లోనే క్వశ్చన్స్ ఉంటాయి. దాన్ని తీసుకొని ప్రాక్టీస్ చేసినా సరిపోతుంది. మీకు ఒకవేళ రాలేదు, వెతకండి యూట్యూబ్లో. ఆన్సర్స్ చాలామంది పెట్టింటారు. అది ఎలా వచ్చింది, స్టెప్ వైజ్ అనమాట. ఏది ఫస్ట్ వస్తుంది, ఏది సెకండ్ వస్తుంది, దాని అల్గారిథం ఏంటి, అవన్నీ చూసుకోవాలన్నమాట మీరు. నెక్స్ట్ 5th ఎక్స్ప్లోర్ మోర్ అనమాట. అంటే ఏంటంటే బాగా మొత్తం ఒక రౌండ్ వేసేయాలన్నమాట. మొత్తం వెబ్సైట్స్ కానీ యూట్యూబ్స్ కానీ మీకు సంబంధించిన ప్రోగ్రామ్ ఉంది కదా. ఇప్పుడు యూట్యూబ్లో కానీ ఎవరైనా తీసుకోండి, ఎవరు తీసుకున్నా కూడా, ఏ ఛానల్ తీసుకున్నా కూడా మీకు మొత్తం చెప్పరనమాట. ఎవరు తీసుకున్నా కూడా మొత్తం అంటే మొత్తం ఎవరు చెప్పరు. నీకు బేసిక్స్ నేర్పిస్తారు, లేదంటే కొంచెం మీడియం లెవెల్ దాకా తీసుకెళ్తారు అంతే. అడ్వాన్స్డ్ అయ్యే బాధ్యత నీది. ఎక్కడెక్కడ ఎతకాలంటే వెబ్సైట్స్ వెతకండి, వెబ్సైట్స్ వెతకండి. మొత్తం రౌండ్ వేసేయండి, ఎక్కడ చిక్కితే అక్కడ. మళ్ళీ కోడ్లు మీరంతకు మీరు రాసుకోండి. నెక్స్ట్ చాలామంది ఇది ఇంపార్టెంట్ అనమాట. ఏంటంటే నా దగ్గర ల్యాప్టాప్ లేదు, నేను ఏ దాంట్లో చేయాలి. చాలామంది నిజంగా స్టార్టింగ్లో నాకు కూడా ల్యాప్టాప్ లేకుండా ఉండే. ఇప్పుడు ఏంటంటే నేను ఎలా చేస్తాను అంటే, అప్పుడు ఒకటి యాప్ ఉందన్నమాట, C4 డ్రైవ్ అని. ఒకటి సి ప్రోగ్రామ్ అనమాట. అది పైథాన్ అయితే మీరు లెక్కలేనని ఉంటాయి ప్లే స్టోర్లో. బట్ సి నేను ప్రాక్టీస్ చేసుకోవడానికి ఈ యాప్ తీసుకుంటాను అనమాట. అంటే ఈ యాప్ అనేది నేను డౌన్లోడ్ చేసుకోండి, కంప్లీట్లీ ఫ్రీ అనమాట. దీని పిక్చర్ అయితే నేను వేస్తాను. ఇప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ప్లే స్టోర్లోకి వెళ్ళి C4 డ్రైవ్ అని కొట్టారంటే ఇలా వచ్చేస్తుంది అనమాట. దీన్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. దీన్ని డౌన్లోడ్ చేసుకున్నాక మీరు ఓపెన్ చేసి దాంట్లో మీరు ప్రోగ్రామ్ చేసినట్టు సేవ్ కూడా చేసుకోవచ్చు అనమాట. మీరు ఆన్లైన్ కంపైలర్స్ అలా అయితే మీరు చేసిన ప్రోగ్రామ్ అయితే సేవ్ చేసుకోలేరు, బట్ లింక్ ద్వారా మీ దగ్గర అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఆ లింక్ క్లిక్ చేస్తేనే మీరు రాసిన ప్రోగ్రామ్ అనేది మీకు చూపిస్తుంది. బట్ ఈ యాప్ అయితే కొంచెం మేలు. బట్ ఏంటంటే దీంట్లో డిసడ్వాంటేజ్ ఏంటంటే, మీరు అడ్వాన్స్ నేర్చుకోవాలంటే కొన్ని రావన్నమాట. బట్ బేసిక్స్కి అయితే ఇది పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. తెలియదు కాబట్టి మనకి, అంటే స్టార్టింగ్ మనకి ఏం తెలియదు కాబట్టి ఇది సజెస్ట్ కూడా చేయదు అనమాట. అంటే ఇప్పుడు బ్రాకెట్స్ మీరే వేసుకోవాలి. అలా కొన్ని ఆన్లైన్ కంపైలర్స్ ఎలా అంటే, ఒక బ్రాకెట్ ఇచ్చారంటే మీరు ఆటోమేటిక్గా సెకండ్ బ్రాకెట్ అనేది అది తీసేసుకుంటుంది. బట్ ఇది అలా చేయదు అనమాట. అది మనకి చాలా బెస్ట్. ఎందుకంటే నీకు తెలుస్తుంది బ్రాకెట్స్, ఓహో ఒకటి ఇస్తే ఇంకొకటి ఇవ్వాలా అని, ఈక్వల్ ఉండాలి బ్రాకెట్స్ అని. సో దీనివల్ల అడ్వాంటేజెస్ అయితే చాలా ఉంటాయి అనమాట. ఇలా ఎక్స్ప్లోర్ అయితే చేస్తుండాలన్నమాట మీరు ప్రతి ఒక్కటి. నేనైతే ఈ యాప్ని అయితే రికమెండ్ చేస్తున్నాను అనమాట. నేనైతే యూస్ చేసేవాడిని, బట్ కొన్ని చేయలేము అనమాట దీంట్లో. అప్పుడు మీరు అయితే షిఫ్ట్ అయిపోవచ్చు ఎక్కడ ఆన్లైన్ కంపైలర్స్ కానీ. అలాగా మీకు ఈ ల్యాప్టాప్ వచ్చేదాకా దీంట్లో అయితే ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సి ప్రోగ్రామింగ్ అయితే, పైథాన్ అయితే చాలా ఉంటాయి మీకు ప్లే స్టోర్లో. ఏది తీసుకున్నా కూడా వర్క్ అవుతుంది అనమాట. పైథాన్, నెక్స్ట్ జావా, అవన్నీ మీకు వచ్చేస్తాయి అనమాట. బస్ట్ మీరు పైథాన్, సి నేర్చేసుకున్నారంటే ఆ లోపల మీకు ఇంకా ప్రోగ్రామింగ్ ఇంట్రెస్ట్ అయితే మీరంతకు మీరే ల్యాప్టాప్ తీసుకొని దాంట్లో ప్రాక్టీస్ అయితే చేసుకోవచ్చు. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు మాత్రం నా దగ్గర ల్యాప్టాప్ లేదు, ల్యాప్టాప్ వచ్చిన తర్వాత నేను నేర్చుకుంటాను అని అయితే మీరైతే అస్సలు అనుకోకండి. ఎందుకంటే మీకు ల్యాప్టాప్ లేనప్పుడే బాగా వర్క్ చేస్తారనమాట మీరు. అంటే బాగా నేర్చుకుంటారు మీరు. ల్యాప్టాప్ వచ్చినాక ఏమవుతుందంటే కొంచెం ఇంట్రెస్ట్ అనేది తగ్గుతుంది. మీరు ల్యాప్టాప్ ఉన్నప్పటికీ లేనప్పటికి కంపేర్ చేసుకుంటే, మొబైల్ ఉన్నప్పుడే మీరు చాలా వర్క్ బాగా నేర్చుకుంటారనమాట. ఎందుకంటే మేము చూస్తున్నాం కదా, ల్యాప్టాప్ లేనప్పుడు ఫోన్లో అవి నేర్చేసుకుందాం, ఇవి నేర్చేసుకుందామని అప్పుడు బాగా చేసేవాళ్ళం. బట్ మీరు ఎప్పుడైతే ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్కి వస్తారో మీకు కొంచెం వర్క్ అనేది ఎక్కువ అవుతుంది. అప్పుడు మీరు దీని మీద కాన్సన్ట్రేట్ చేయలేరనమాట. సో మీకు మొబైల్ ఉన్నా ల్యాప్టాప్ ఉన్నా ఫస్ట్ అది నేర్చేసుకోండి అనమాట. ఇయర్తో సంబంధం లేదు. ల్యాప్టాప్ వచ్చాక బేసిక్ అనేది మనకి ఇంట్రెస్ట్ తగ్గుతుంది, కానీ ల్యాప్టాప్ అనేది మనకి ఇంపార్టెంట్ అనమాట. డెవలప్మెంట్ కానీ ఏమన్నా ఏఐకి సంబంధించి కానీ అలా నేర్చుకోవాలంటే మనకు ల్యాప్టాప్ ఇంపార్టెంట్. సో ఫోన్ ఉన్నప్పుడే మీరు చాలా నేర్చుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇది నా సజెషన్. చాలామంది మీరు ఎవరన్నా అడగచ్చు అనమాట, ల్యాప్టాప్ తీసుకోవడానికి వాళ్ళకైతే అంత ఇంట్రెస్ట్ ఉండదు, బట్ నేర్చుకుంటూ ఉంటారు. బట్ అప్పుడున్నంత ఫాస్ట్ ఉండదు అనమాట.
ఇదన్నమాట ఇవాంటి వీడియో. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా నాకు కిందైతే కామెంట్ చేయండి. నేనైతే ఖచ్చితంగా నెక్స్ట్ సారి అయితే వీడియో చేస్తాను.